సార్ అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలన అనేది మంచిది అని చెప్పేసి చాలా మంది వాళ్ళ అనుచరులు గాని నాయకులు గాని చెప్తున్నారు. మీరేమంటారు సార్? అంటే కూటమిలో ఉన్న వాళ్ళు జనరల్గా అదే చెప్పుకుంటారు. మేము చెప్పేదేమో ప్రజల వయసు గ్రౌండ్ వైస్ చెప్తా ఉన్నాను. వాళ్ళు చెప్పినటువంటి ఏ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదు. బస్సు ఉచిత బస్సు అన్నారు, ఉందా? అమ్మఒడి ఉందా? విద్యా దీవెన ఉందా? లేదు. అంటే సార్ మొన్న దీపావళికి కానీ అంటే దీపం పథకం కింద ఇచ్చారు కదా సార్ 3 సిలిండర్లు అనేది. అది కూడా వీళ్ళే ముందు కొనుక్కుంటే తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేస్తారట. ఈ ముందు నువ్వు కొనుక్కోవాలి, తర్వాత నీకు ఇస్తారట. జనం నమ్ముతారట్లా? ప్రభుత్వం అనేది జనాలకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం చేయాలి. లేదా ముందు మీరు తీసుకోండి తర్వాత మేము ఇస్తామంటే ఇదే నారాయణ స్కూల్ ఫీజా? ముందు మనం చేరిన తర్వాత గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది అని అనడానికి కాదు కదా. రియల్ లైఫ్ కదా, ప్రజల్ని సఫరం చేయకూడదు. సార్ ప్రస్తుతం చూసుకుంటే మరి వైసీపీ మీద సోషల్ మీడియా కేసులు వస్తున్నాయి కదా, దాన్ని ఎలా భావిస్తున్నారండి? సోషల్ మీడియా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా మీద నెగటివ్గా ఎవడూ మాట్లాడకూడదు అని అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎందుకు ఉంటుందంటే పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఒకదాన్ని ఒకటి పోటీపడి పనిచేసే క్రమంలో కొన్ని విమర్శలు వస్తాయి. ఆ విమర్శల్ని పాజిటివ్గా తీసుకొని పాలకపక్షం పనిచేయాలి. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టాడు, ఈ పోస్ట్ పెట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు అరెస్ట్ చేసుకుంటూ పోతే నిన్న ట్రంప్ ఎలక్షన్ జరిగింది అమెరికాలో. ట్రంప్ ఎవరిని ఇచ్చేయలేదే, ట్రంప్ మీద నెగటివ్గా రాలేదా? కాబట్టి సోషల్ మీడియా పరిధిని సరిగా అర్థం చేసుకొని అనవసరంగా ఇతర పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడితే దాని ప్రతిఫలాన్ని వాళ్ళు త్వరలో చూస్తారు. అలానే చూసుకుంటే ఈ రోజు జరిగిన అసెంబ్లీలో బడ్జెట్ లో ఆ పథకాల గురించి ఏం చెప్పట్లేదు, అసలు ఏంటి సార్ కారణం అనేది? అదే కదా ఇందాక నువ్వు అన్నావు కదా, ఇది మంచి ప్రభుత్వం అని. బడ్జెట్ లో చెప్పాలి కదా, నువ్వు ఎలక్షన్ లో చెప్పిన మేనిఫెస్టోలో బడ్జెట్ లో ప్రతిబింబించాలి కదా. నీ మేనిఫెస్టోలోనూ ఇక్కడ లేవు కాబట్టి హౌ ఇట్ విల్ బి గుడ్ గవర్నమెంట్ చెప్పండి మీరు. కాబట్టి దే హ్యావ్ బీన్ చీటెడ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు చీట్ చేశారు ప్రజలు వాళ్ళ ట్రాప్లో పడిపోయారు, కూటమి ట్రాప్లో. ఇప్పుడు తేరుకుంటా ఉన్నారు, ఒక్కొక్కడు బావిలో నుంచి బయటకు వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారు సార్? అది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదనేది మా పార్టీ తీసుకున్నట్టు ఒక నిర్ణయం. తాత్కాలికంగా ఈ సెషన్స్ని మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే ఇంకొక ఆల్టర్నేటివ్ వాయిస్ మనం ఇవ్వచ్చు. వాళ్ళందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని సాధారణంగా మమ్మల్ని విమర్శించే ఆ విమర్శల నుంచి మేము బయటకు వచ్చి మంచి చేయాలని వాళ్ళు ఆలోచించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చిన తర్వాత అధ్యక్ష అయ్యా అని అంటే అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టాలని చూస్తున్నారు, స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ. చాలా మంది భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడని నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి సోనియా గాంధీని అడిగి చూడు. థ్యాంక్